మీకు హెయిర్ ఫాల్ అవుతుందా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి, హెయిర్ ఫాల్ తగ్గించుకోండి. మరి గాంధీ గారు దేశం అంతా తిరిగారు. రెండు విషయాలు ప్రస్తావిస్తూ వచ్చారు. ప్రతి మీటింగ్ లో 5 నిమిషాలే మాట్లాడేవాడు. మొదటిది దేశానికి స్వతంత్రం, రెండోది అంటరానితనం నిర్మూలన. గాంధీ గారి ఆలోచనల ప్రకారంగా జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి. అంబేద్కర్ల గల తెలివితేటలతో ఎస్సీలకు ఈరోజు 15% రిజర్వేషన్లు ఇస్తున్నారు. 7.5% గిరిజనులకు ఇస్తున్నారు రిజర్వేషన్లు. ఓబీసీలకు ఎక్కడున్నాడో మహారాజు అర్జున్ సింగ్ కృషి, సోనియా గాంధీల కృషి వల్ల ఓబీసీలకు 27% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు పరిస్థితులు ఏంటి? ఎస్సీ ఎస్టీ ఓబీసీల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి. ఆర్థికంగా ఈ రోజు ఎస్సీలు 3 పూటల్లో 1 పూట భోంచేసి నడుస్తున్నారు. ఓబీసీలు 2 పూటలు కూడా గడపలేకపోతున్నారు. ఇది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ తెచ్చింది, ఒక పిచ్చి ఆర్డర్. ఆ ఆర్డర్ ప్రకారంగా వర్గీకరణ పైన ఏకసభ్య కమిషన్లు వేసి మరి అటు ఆంధ్రాలోను తెలంగాణలోను చేయడం జరుగుతా ఉంది. నేను ఒక్క విషయం చెప్తున్నాను, వర్గీకరణ కావాల్సింది నర్సుల పోస్టుల్లో కాదు. రెండో విషయం పోలవరం. ఇది పోలవరం అనేది పాలిటీషియన్లకు వరంగా తయారైపోయింది. 40 సంవత్సరాల క్రితం నాదెళ్ల భాస్కర్ రావు, అంజయ్య పునాది వేశారు పోలవరానికి. ఇప్పటి వరకు 30,000 కోట్ల రూపాయలు దీనిపైన ఖర్చు పెట్టారు. మరి దీనిపైన కాళేశ్వరంలో లాగానే ఒక కమిషన్ వేయమని చంద్రబాబు నాయుడిని సూటిగా డిమాండ్ చేస్తున్నా. ఒక ముఖ్యమంత్రి పేరు చెప్పను 6,000 కోట్ల రూపాయలు సంపాదించాడు అవినీతిగా. దీనిపైన విచారణ జరిపించాలని చంద్రబాబు నాయుడిని మరి రాజధాని ఢిల్లీ నుంచి డిమాండ్ చేస్తున్నా. మరి ఉక్కు ఫ్యాక్టరీ ఇందిరాగాంధీ, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేస్తే ఇందిరాగాంధీ వచ్చి పునాదిరాయి వేసింది. కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభించింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కావాల్సింది రుణాలు, అప్పులు కాదు, క్యాప్టివ్ మైన్స్ కావాలి. ఈ రోజు ఉన్నటువంటి బళ్ళార్లో ఉన్నటువంటి ఇనప ఖనిజంలో వాళ్ళకి ఇవ్వాలి, ఒక మైన్ ఇవ్వాలి. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి జార్ఖండ్ లో ఉన్నటువంటి బొగ్గు గనులు ఇవ్వాలి. కిషన్ రెడ్డి మైన్స్ కు మంత్రి. దీన్ని చేయవయా కిషన్ రెడ్డి, ఒట్టి మాటలు చెప్తుంటావు హైదరాబాద్ ఢిల్లీలో కూర్చొని. రావయ్యా 2 మైన్స్ ఇవ్వయా మరి మా ఉక్కు ఫ్యాక్టరీకి అని నేను డిమాండ్ చేస్తూ చివరిలో జమిలీ ఎలక్షన్స్. నేను రేవంత్ రెడ్డికి చెప్తున్నా, చంద్రబాబు నాయుడుకి చెప్తున్నా, జమిలీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు అసెంబ్లీకి ఎన్నికలు వస్తున్నాయి. మరి తెలంగాణకు కూడా అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి. నేను ఢిల్లీకి వచ్చాను, అటు ఇటు తిరిగితే మొత్తం తెలిసి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.